ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న మీ అందరికీ పరమ యెరూషలేం మినిస్ట్రీస్ ద్వారా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాం. పరిశుద్ధ గ్రంథమైన దేవుని వాక్యమును మొదటి సమూయేలు 25వ అధ్యాయము 33వ వచనాన్ని చదువుతున్నాం. నేను పగ తీర్చుకొనుటకు ఈ దినమును ప్రాణమును తీయగూడినట్లు నిన్ను పంపెదను. నీవు ఆశీర్వాదము నొందెదవుగాక. నీవు చూపించిన బుద్ధి విషయములో నీకు ఆశీర్వాదము కలుగునుగాక. ఈ వాక్యములో దావీదు అబీగయీలుతో ఈ దినము నీ ప్రాణమును తీయగోరుచు అయినను నీ ప్రాణమును తీయక నేను నిన్ను పంపుతున్నాను. నీవు ఆశీర్వాదము నొందిన దానవని, నీ బుద్ధి విషయంలో నీవు ఆశీర్వాదము నొందెదవు. చూడండి, దేవుని వాక్యములో అబీగయీలు ఇక్కడ మీరు గమనిస్తే వాక్యము రాయబడిన మాట దేవుని సంఘముతో పోల్చుకోవచ్చు. దావీదు ప్రభు అయిన యేసుక్రీస్తునకు పోలికగా ప్రభుని వెంబడిస్తున్నటువంటి ప్రతి ఒక్కరము ఈ వాక్యము చేత బుద్ధి విషయములో నీ బుద్ధి విషయమే, నీవు చూపించిన బుద్ధి విషయమే అది నీకు ఆశీర్వాదమగునని దావీదు అబీగయీలుతో చెప్పినటువంటి మాటలు. ఈరోజు ప్రార్థిస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆశీర్వాదాలు, దీవెనలు, దేవుని చేత మేళ్ళు పొందుకోవలసిన వారము. ఏ విషయములో కొన్ని విషయాలు మీరు పొందుకోలేకపోతున్నారో మూలవాక్యం చెప్తున్న మాట, మీ బుద్ధి విషయమే మీరు ఆశీర్వదించబడతారు, మీ బుద్ధి విషయమే మీరు ఆశీర్వాదము నొందెదరని వాక్యం చెప్తున్న మాట. కీర్తనకారుడు రాసిన కీర్తనలో 58వ కీర్తన 3వ వచనాన్ని చదువుతున్నాం. తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీతమైన బుద్ధి కలిగి ఉందురు. పుట్టినది మొదలుకొని అబద్ధములాడుచు తప్పిపోదురు. ఇక్కడ మనిషి యొక్క ఆలోచన విధానాలు ఎలా ఉంటాయి అనేదంటే, తల్లి గర్భమును పుట్టినది మొదలుకొని విపరీతమైన బుద్ధి, ఈ విపరీతమైన బుద్ధి వారిని పుట్టినది మొదలుకొని అబద్ధమునకు వారికి త్రోవ చూపిస్తూ ఉంటుంది. దేవుడు వాక్యము చెబుతున్న మాటలో, నీ ఆశీర్వాదము నిలవాలన్నా, దేవుని చేత ఆశీర్వదించబడాలన్నా నీ బుద్ధి విషయమే ఆశీర్వదించబడతావు. ఇక్కడ తల్లి గర్భమును పుట్టినది మొదలుకొని కొందరికి విపరీతమైన బుద్ధి, ఇది అబద్ధమునకు బలహీనతకు సూచనగా ఉన్నాయి. అందువలన కొందరికి విపరీతమైన బుద్ధి ఉండటం వలన ఆశీర్వాదములు పొందుకోలేనటువంటి కొన్ని పరిస్థితులు కారణమవుతున్నాయి. ఒకటి, విపరీతమైన బుద్ధి కలిగిన వారైతే ఆశీర్వాదముకు దూరముగా ఉన్నారని చెప్పుకొనటానికి సందేహమేమీ లేదు. ఇంకను మీరు గమనిస్తే సామెతల గ్రంథములో 22వ అధ్యాయములో 10వ వచనం, తిరస్కారపు బుద్ధి గల వారిని తొలగించిన ఎడల కలహములు అక్కడ మానును, పోరు తీరు అవమానమును మాన్పును. ఇక్కడ మీరు గమనిస్తే తిరస్కారపు బుద్ధి, కొందరు దేవుణ్ణి తిరస్కరిస్తారు, దేవుని వాక్యాన్ని తిరస్కరిస్తారు, దేవుని సన్నిధిని తిరస్కరిస్తారు, పరిశుద్ధముగా వెళుతున్నటువంటి జీవితాన్ని తిరస్కరిస్తారు. ఇంకా నువ్వు చెప్పాలంటే ఈ తిరస్కారపు బుద్ధి ఎలా ఉంటుందంటే, వాళ్ళు చెప్పేదే, వాళ్ళు చేసేదే వాళ్ళకి వాళ్ళే కరెక్ట్ అనుకుంటారు. దీన్ని ఏమంటారంటే తిరస్కారపు బుద్ధి. అక్కడికి ఏం కలుగుతుందంటే కలహములు,
ఇంకనూ మనం చూస్తే అవమానాలు. ఈ వాక్యమును బట్టి కలహ బుద్ధులున్నాయా, లేకపోతే నీ బుద్ధిని సరిచేసుకొని వాక్యము చేతను నడపబడుతున్న జీవితమునుగా సరిచేసుకోగలిగితే అక్కడ ఆశీర్వాదం అనేది నీకు శీఘ్రముగా లభించును. ఖచ్చితంగా తిరస్కారపు బుద్ధి అనేది ఏమాత్రము కూడా చోటు చేసుకోకూడదు. యెషయా గ్రంథములో 29వ అధ్యాయములో 24వ వచనములో చంచలమైన బుద్ధి గలవారై వివేకులగుదురు, సొనుగుకున్నవారు ఉపదేశమునకు లోబడరు. మీరు ఇక్కడ గమనించాలి. చంచలమైన బుద్ధి కలిగి, చంచలమైన బుద్ధి, ఇప్పుడున్న మనస్సు బుద్ధి ఇంకా కాసేపటికి ఇంకొక రకంగా ఇది చంచలమైన బుద్ధికి సూచనగా ఉంటుంది. యేసుక్రీస్తునందుకు వస్తూనే ఉంటారు, వాక్యం వింటూనే ఉంటారు, ప్రార్థన చేస్తూనే ఉంటారు. కానీ కొన్నిసార్లు అక్కడ ఉన్నంత వరకే తిరిగి మన లోకములోకి వెళ్ళిపోతే చంచలమైన బుద్ధి కలిగి కాసేపు ఉన్న మనసు కాసేపు ఉండలేదు అనే స్థితి వారిలో కనపడుతుంది. కాబట్టి ఇక్కడ మీరు గమనించాలి, నీవు ఆశీర్వదించబడటానికి లేఖనాలు తెలియచేస్తున్న మాట ఇదిగో, చంచలమైన బుద్ధి కాదు, దేవుని సన్నిధిలో వాక్యము చేత సరిచేసుకునే బుద్ధిగా ఉంటే నీ బుద్ధిని బట్టి నువ్వు ఆశీర్వదించబడతావు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఇంకను మనం గమనిస్తే 15వ వచనములో కొందరు అసూయ చేత కలహ బుద్ధి, మరికొందరు మంచి బుద్ధి చేత క్రీస్తును ప్రకటిస్తున్నారు. ఇక్కడ 2 బుద్ధులు కనపడుతున్నాయి. ఒకటేమో అసూయ. కొంతమంది చూడండి, వీరికన్నా ముందుగా ఎదుగుతున్నప్పుడు అసూయతో ఉన్నటువంటి బుద్ధి. సంఘములో కాస్త ప్రార్థనలో ఎదుగుతున్నా, లేకపోతే దేవుడి సన్నిధిలో ఆశీర్వాదాలు ఫలాలు పొందుకుంటున్నా, లేకపోతే నీ పక్కనున్నటువంటి సేవా పరిచర్య కొంచెం ఎదుగుతున్నప్పుడు కొన్ని విషయాల్లో కొంతమందికి ఏం కలుగుతుందంటే అసూయ బుద్ధితో కలహాలు రేగుతుంటాయి. కానీ మంచి బుద్ధితో క్రీస్తును ప్రకటించినట్లయితే అక్కడ వాక్యము చెబుతున్న మాట ఆశీర్వాద ఫలాలు ఉంటాయి. చూడండి, అసూయ బుద్ధి చేతనే కయ్యోను ఏబేలు మధ్యలో అర్పణలు దేవుడు ఏబేలు అర్పణ అంగీకరించారు, కయ్యోను అర్పణ అంగీకరించలేదనే అసూయ చేత చిన్నవాడైన తమ్ముడిని ఇదిగో నాకన్నా గొప్పగా మెచ్చుకున్నట్లుగా ఇతని మనసులో, ఇతని బుద్ధిలో అసూయతో నిండిపడినట్లుగా ఆ అసూయ చేత అతన్ని కొట్టి చంపినట్లుగా వాక్యము రాయబడిన మాట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, లేఖనాలు తెలియచేస్తున్న మాటలో ఈరోజు నీ బుద్ధిని బట్టే నువ్వు ఆశీర్వదించబడతావు. నీ బుద్ధిని బట్టే, అంటే లోక సంబంధమైన బుద్ధి కాదు, వాక్యము చెబుతూ, వాక్యము వింటూ, వాక్యాన్ని అనుసరిస్తూ, వాక్యమును బట్టి నీ బుద్ధిని సరిచేసుకోగలిగితే ఖచ్చితంగా వాక్యం చెప్తున్న మాట నీవు ఆశీర్వదించబడతావు. 1 తిమోతి పత్రికలో 5వ అధ్యాయంలో 25వ వచనములు మీరు చదివితే, అట్టివలే మంచి కార్యములు తేటగా బయలుపరచబడుచున్నవి, బయలుపరచబడినవి దాచబడనేరవు. చూసారా, ఇక్కడ చెప్తున్న మాట మంచి మాటలు ఈరోజు నీకు దేవుని వాక్యము బయలుపరచబడుతున్నాయి. బయలుపరచబడినవి మరుగు చేయలేవు, అవి తేటపరుస్తున్నాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యము సెలవిస్తున్న మాట నీ బుద్ధిని బట్టి నువ్వు ఆశీర్వదించబడతావు. 1 ఉండకూడనిది వాక్యము చెబుతున్నటువంటి మాట విపరీతమైన బుద్ధి. 2 ఉండకూడనిది తిరస్కారపు బుద్ధి. 3 ఉండకూడనిది చంచలమైన బుద్ధి. 4 ఉండకూడనిది అసూయ చేత నింపబడినటువంటి బుద్ధి కాదు, కానీ మంచి బుద్ధి కలిగి అనేకమైన వాక్యాలు నీకు బయలుపరుస్తున్నప్పుడు ఆ వాక్యమును బట్టి నువ్వు బయలుపరుస్తున్న మాటలను బట్టి ఎవరైతే వారు దేవునితో నిబంధన చేసుకుంటారో, ఎవరైతే ప్రభు సన్నిధిలో తమ బుద్ధిని సరిచేసుకున్నట్లయితే వారి బుద్ధిని బట్టి దేవుడు వారిని ఆశీర్వదించి వారు చేస్తున్న ప్రతి ప్రార్థనలన్నీ ఆలకించి వారికి ప్రతిఫలం ఇచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన. దేవుని సన్నిధిలో ప్రార్థనలు ఏకీభించండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి,
దయగలిగిన మా ప్రభువా, ఈ వాక్యం వింటున్న ఈ ఉదయము మంచి బుద్ధి కలిగి మీ వాక్యము చేత తమ బుద్ధిని సరిచేసుకొని బలహీనమైనవి అసూయ చేత, కలహముల చేత, చంచలమైన బుద్ధి చేత, తిరస్కారము కాదు కానీ ఏ ఒక్కటి బలహీనపరిచేవి లేకుండా దేవుని వాక్యము ఒక మంచి మనసుతో విని తమ బుద్ధిని, తమ నడతను, తనకున్న ఆలోచన విధానములు మార్చి మీ వాక్యానుసారంగా జీవించే జీవితం ప్రతి ఒక్కరికి దయచేయమని, ఘనత, మహిమ, ప్రభావాలు మీకే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.